ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మే 4 నుంచి మే 10వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. అయితే ముందుగా గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఈ నెల 7వ తారీఖు నుంచి బుధుడు మారబోతున్నాడు మీనరాశి నుంచి మేషరాశిలోకి. దీంతో కొన్ని మార్పులు అయితే మనకి కనపడుతూ ఉంటాయి. ప్రధానంగా వచ్చే మార్పులు ఏమిటి, అలాగే ఏ విధంగా ఈ మార్పులు ఉండబోతున్నాయి అనే ఈ రెండు విషయాలని మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలను చూద్దాం. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే మేషరాశి వారికి సాధారణంగా ఈ వారం అంతా కూడా అనేక విషయాలలో మార్పుతోటి మొదలవుతోంది. సో ముందుగా వీళ్ళకి వస్తున్న మార్పులు ఏమిటి అని అంటే ఉద్యోగానికి సంబంధించి మార్పులు అనేవి కనపడుతున్నాయి. సో ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి అని అంటే ప్రధానంగా మీకు ట్రాన్స్ఫర్స్ లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కొంతవరకు మీరు ఇల్లు లాంటిది ఏదైనా మారాలనుకుంటున్నా, లేకపోతే ఏదైనా స్థానచలనం కోరుకుంటున్నా, ఈ విషయాలలో మీకు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ఇంకోటి ఏంటంటే ఉద్యోగస్తులకి ఉద్యోగ సంబంధంగా ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండటం వలన కొంత వీరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు లాంటివి కూడా వస్తూ ఉంటాయి. ఇంకా రెండో విషయం ఏమిటి అనంటే ముఖ్యంగా వీరి యొక్క జీవిత భాగస్వామి గురించి, అలాగే వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి, ఉద్యోగ వ్యాపారాల గురించి కూడా కొంత ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఏంటంటే మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది పెట్టాలి. రెండో విషయం ఏంటంటే వీరికి కొంతవరకు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. కాబట్టి దీని గురించి కొంత జాగ్రత్త అవసరం. అలాగే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే వైద్య సంబంధంగా ఖర్చులు అనేవి పెరగబోతున్నాయి. ఈ వారం అంతా కూడా ఉంటాయి. కాబట్టి వైద్య సంబంధంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కనుక కొంతవరకు సంపాదించిందంతా కూడా ఏదో ఒక రకంగా ఖర్చు అయిపోతుంది అనే ఒక ఆలోచన మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఇంకొక మెయిన్గా ప్రధానంగా మనం చెప్పుకునే విషయం ఇంకొకటి ఏంటి అని అంటే ఎప్పుడూ కూడా ఒక గ్రహాలు అనేవి ఒకే చోట ఉన్నప్పుడు సాధారణంగా ఏదో ఒక రకమైన సమస్య అనేది ఎదురవుతూ ఉంటుంది కనుక ముఖ్యంగా మీకు కూడా కొంతవరకు మీ కాళ్ళకి సంబంధించిన సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి వీటి గురించి కూడా మీరు కొంత జాగ్రత్త అనేది తీసుకుంటూ ఉంటారు. సరే, ప్రధానంగా ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా స్థానచలనము, అలాగే కొంతవరకు ట్రాన్స్ఫర్స్ లాంటివి ఉండటము, దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపలేని పరిస్థితులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. అయితే ఈ సమయం గడపలేని పరిస్థితులు అనే వాటిని చాలా నెగిటివ్గా తీసుకోకండి. కారణం ఏంటంటే మీకు ట్రాన్స్ఫర్స్ లాంటివి ఉన్నప్పుడు మీరు ఉంటున్న చోటు నుంచి మీ కుటుంబ సభ్యులతోటి ఉంటున్న వారు ఎవరైతే ఉంటారో వారితోటి కొంచెం దూరంగా ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి కనుక ఈ విషయాల్లో మీకు కొంత ఇబ్బందికరంగా ఉన్నా దీన్ని మీరు తప్పకుండా స్వీకరించాల్సిన పరిస్థితులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే మీ సంతానం గురించి కూడా కొంత మీరు ఆలోచన అయితే చేస్తూ ఉంటారు. అయితే సంతానానికి సంబంధించి ప్రత్యేకంగా పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించడం లేదు. వారి ఆరోగ్య పరిస్థితులు కానీ, వారి ఆర్థిక పరిస్థితులు కానీ, లేకపోతే వాళ్ళ ఉద్యోగ వ్యాపారాల విషయాల్లో కొంతవరకు మంచి మార్పులు అనేవి మాత్రం ఈ వారం అంతా కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో ప్రధానంగా ఇక్కడ ఎవరైనా ఉద్యోగం చేస్తున్న వారు ఉన్నారు, లేకపోతే మీ సంతానం గురించి, వారి విద్య గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు, లేదా విద్యార్థులే ఎవరైనా సరే పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్నారు, వీరందరికీ కూడా కొంతవరకు పాజిటివ్గా వీళ్ళకి ఆన్సర్స్ వచ్చేందుకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా ఇక్కడ విషయం ఇంకొకటి ఏమిటి అని అంటే రుణాలు తీసుకునేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సరే, రుణాలు వేటి గురించి తీసుకుంటారు అనే విషయాన్ని మనం గనక చూస్తే సొంత ఇంటి కోసం, లేకపోతే నూతన వస్తు వాహనాల కోసం అని చెప్పి కొంత మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాలకి సంబంధించి కొంత రుణాలు లాంటివి తీసుకునేందుకు అవకాశం ఉంది. అలాగే వాటికి సంబంధించి కొంచెం ఈఎంఐ లాంటివి కట్టుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాగే ముఖ్యంగా మీరు గనక బ్యాంకు ద్వారా రుణాలు లాంటివి తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటే ఆ విషయాలలో మీకు కొంతవరకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే కొంచెం ఈ వారం అంతా కూడా ఎక్కువగా మనీ గురించి, అలాగే మీ యొక్క ఫ్యామిలీ గురించి, వీటి మీదే మీరు ఎక్కువగా ఫోకస్ చేయటం కనపడుతూ ఉంటుంది. అయితే ఎక్కువగా కోర్టు విషయాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక కోర్టు విషయాలు లాంటివి మాత్రం కొంతవరకు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆరోగ్యం గురించి మాత్రం తగిన శ్రద్ధ తప్పనిసరిగా తీసుకోవాలి. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి? ఈ రాశి వారు మామూలుగా ఏంటంటే ఇప్పుడున్న గోచార పరిస్థితిని బట్టి వీరు తప్పనిసరిగా నవగ్రహ పీడాహార స్తోత్రం చదువుతూ ఉండాలి. అలాగే నవగ్రహ పీడాహార స్తోత్రం చదువుతూ నవగ్రహాల చుట్టూరా 9 ప్రదక్షిణాలు చేయాలి. శివాలయంలో చేస్తే చాలా చక్కటి ఫలితం అనేది వస్తుంది. అలాగే ఈ నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ముందర ఒక దీపారాధన చేసి ఆ తర్వాత గనక మీరు ఈ నవగ్రహ పీడాహార స్తోత్రం చదువుతూ ప్రదక్షిణలు చేస్తే తప్పనిసరిగా మీరు ఏవైతే ఫలితాలు కోరుకుంటూ ఉంటారో ఆ ఫలితాలు లభించేందుకు కూడా మీకు అవకాశం ఉంటుంది.
ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా వీరి ఆర్థిక స్థితిగతుల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఖర్చులని అధిగమించడానికి ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు, ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ప్రతి పని గురించి కూడా ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. విశ్రాంతి తక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఏంటంటే కుటుంబం నుంచి కూడా వీరికి కొంతవరకు వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అయితే ఆర్థికంగా వీరికి ఏమీ పురోగతి ఉండదా అంటే ఆర్థికంగా వీరికి పురోగతి అనేది ఉన్నా కూడా వీరి పరిస్థితి ఏమిటి అని అంటే వీరికి ఎంత ఆర్థిక పురోగతి ఉన్నా ఖర్చులు కూడా అదే విధంగా వీరికి కనపడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే కొంచెం బ్యాలెన్సింగ్ చేసుకోవటం అనేది చాలా అవసరం. బ్యాలెన్స్ కనుక మీరు చేసుకోగలిగితే తప్పనిసరిగా బాగుంటుంది. అలాగే తప్పనిసరిగా కొంతవరకు బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే బీపీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ షోల్డర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని కొంచెం వీటికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా కోపావేశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. దాంతో కూడా కొంతవరకు మీకు గొడవలు లాంటివి పడే అవకాశాలు లేకపోతే ఇప్పుడు కొంతవరకు మనం ఆర్గ్యుమెంట్స్ లాంటివి చేస్తూ ఉంటాం. కాబట్టి ఆర్గ్యుమెంట్స్ లాంటివి చేయటాలు అలాగే కొంతవరకు అసలు మీ ప్రమేయం లేకుండానే మీరు గబుక్కున ఒక మాట ఏదైనా అనేయటము ఇలాంటివి ఎక్కువగా మీకు ఈ వారం అంతా కూడా కనపడుతూ ఉంటాయి. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే కొంచెం శత్రువులు ఎక్కువగా పోగవుతూ ఉంటారు. అలాగే మీరు అనాలోచితంగా చేసే పనుల వలన కానీ మాటల వలన కానీ మిమ్మల్ని కొంతవరకు ఇతరులు కూడా దూషించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం ఈ విషయాలలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే సమయానికి భోజనం చేసేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా కొంతవరకు ఎక్సర్సైజెస్ లాంటివి చేయటం వల్ల చాలా వరకు కూడా మీకు మెరుగయ్యేందుకు అవకాశం ఉంటుంది. మీ స్ట్రెస్ ఏదైతే ఫీల్ అవుతున్నారో ఏ విషయాలలో అయితే మీరు కొంచెం ఎక్కువగా ఈ పరిస్థితులు మెరుగైతే బాగుండు అనే ఆలోచన చేస్తున్నారో వాటికి సంబంధించి కూడా మీరు కొంతవరకు శారీరకంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కనుక వాటికి సంబంధించి కొంత మీరు ఎక్సర్సైజెస్, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, యోగా, జిమ్ ఇలాంటివి చేయటం వల్ల చాలా వరకు మీకు బాగుంటుంది. సరే, ఇంకా తర్వాత వీరి పరిస్థితి ఏమిటి అనేది చూద్దాం. వీరికి మాత్రం ఇంకా నెక్స్ట్ వచ్చే విషయం ఏమిటి అని అంటే కొంతవరకు పొదుపు చేయడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇందాకే నేను చెప్పాను కదా, శత్రువులు అనేవాళ్ళు పోగయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఎవరితోటి శత్రుత్వం వస్తుంది? మీ యొక్క సంతానంతో ఎక్కువగా మీరు శత్రుత్వం అనేది తెచ్చుకుంటూ ఉంటారు. అంటే వారితోటి ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. సరే, తర్వాత విషయం ఏమిటి అని అంటే కుటుంబ పరంగా కానీ లేకపోతే ఆర్థిక పరంగా కానీ లేకపోతే కొంతవరకు మీ యొక్క బిజినెస్ పరంగా కానీ కొంతవరకు అనుకూలంగా ఉండబోతోంది. అయితే భాగస్వామ్యంలో ఎవరైతే ఉంటారో వారికి మాత్రం వారి యొక్క పార్ట్నర్ వలన ఆర్థిక పరమైన ఇష్యూస్ వచ్చే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం ఈ విషయాల్లో జాగ్రత్త అవసరం. అలాగే వారితోటి కొంతవరకు కోర్టు విషయాలు లాంటివి వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అన్నమాట. సరే, ఇంకా ఇక్కడ మెయిన్గా వీళ్ళు చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేస్తూ ఉంటారు. అలాగే షేర్స్లో కూడా పెట్టుబడులు లాంటివి పెడుతూ ఉంటారు. ఈ షేర్స్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేకపోతే కొంతవరకు వీరు దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతుంటారు, ఫైనాన్స్ రంగాలలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఆ విషయాలలో ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. మిగతా రంగాల వైపు వెళ్లకుండా ఉంటే కొంతవరకు వీరు బెటర్గా ఉంటారు. అంటే ట్రేడింగ్ కానీ షేర్ మార్కెట్ కానీ లేకపోతే స్పెక్యులేషన్స్ కానీ వీటి జోలికి మాత్రం వెళ్ళకూడదు. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారికి సంబంధించి కనుక మనం చూసుకున్నామంటే ఆర్థిక పరమైన విషయాలలో కొంత ఇబ్బంది పడుతున్నారు అని గ్రహిస్తున్నాము. అలాగే కొన్ని విషయాలు నెమ్మదిగా పూర్తవుతున్నాయి, ఆశించినంత ఫాస్ట్గా పూర్తి కావు. ముఖ్యంగా వీరికి కోపావేశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. కొంతవరకు వీరి యొక్క ఇమోషన్స్ని కానీ ఫీలింగ్స్ని కానీ కంట్రోల్ చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండాలి. సో వీరేం చేయాలి అని అంటే కొంతవరకు అప్పుడప్పుడు చూడండి, మనం ఏం చేస్తూ ఉంటాం, కోపం వచ్చినప్పుడు వాకింగ్ లాంటివి చేస్తూ ఉంటాం. లేకపోతే ఏం చేస్తాము, బేర్ ఫీట్ తోటి అంటే చెప్పులు లేకుండా ఒట్టిగా గడ్డి మీద నడిచేందుకు ప్రయత్నం చేయండి. ఇది చాలా అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది మీకు. కాబట్టి ఇది ఒకటి చేయాలి. రెండో విషయం ఏంటంటే ఆర్థికంగా పురోగతి కోసం అలాగే మీ కోపతాపాలు తగ్గడం కోసం శత్రువులు తక్కువగా ఉండటం కోసం లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదువుతూ ఉండండి. స్వామివారికి పానకము వడపప్పు నివేదన చేయండి. అలాగే ఇందాక చెప్పినట్టుగా బేర్ ఫీట్ అంటే చెప్పులు లేకుండా పచ్చగడ్డి పైన నడుస్తూ ఉండండి. చాలా మంచి ఫలితాలు కనపడతాయి. అలాగే మీ కోపము, ఆవేశము ఇవి కూడా మీకు చాలా వరకు కంట్రోల్ అవుతాయి. ఇంకా మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వారం మొదలవటమే కొంతవరకు వీరి యొక్క
ఆర్థిక స్థితిగతులతో పాటు మెయిన్గా చేసే పనులన్నిట్లోనూ కూడా ఎక్కడో అక్కడ వీరికి కొంత బ్రేక్ వస్తోంది అనే భావన ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే కొంతవరకు తల్లిదండ్రుల ఒక సేవ చేసుకునేందుకు వీరికి మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే తల్లిదండ్రులతో ఎక్కువగా సమయం గడిపేందుకు ప్రయత్నించండి. అలాగే చాలా వరకు కూడా మీ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సేవింగ్స్ అన్నీ కూడా వాడే అవకాశం కనపడుతోంది. కాబట్టి ఏమవుతుంది, మీరు ఎక్కడి నుంచైనా కొంచెం తీసి మీ సేవింగ్స్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా వేటిపైన ఖర్చు పెడతాం. ఇప్పుడు మీరు ఏమైనా ఈఎంఐస్ కట్టాలనుకున్నా, లేకపోతే పాత రుణాలు తీర్చాలనుకుంటున్నా, వాటికి సంబంధించి కొంతవరకు మీరు సేవింగ్స్ లాంటివి తీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ విషయంలోనే కొంతవరకు మీరు కొత్త రుణాలు లాంటివి తీసుకోవటం కూడా కనపడుతుంది. కాబట్టి అడ్జస్ట్మెంట్ చేయడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత విషయం ఏమిటి అనంటే, సరే ఈ అడ్జస్ట్మెంట్స్ చేయటం వల్ల కొంతవరకు మీకు ఖర్చు అనేది కనపడుతుంది. సరే, మెయిన్గా ఖర్చు ఇంకొక రూపంలో కూడా రాబోతోంది. అదేమిటి అనంటే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్, అలాగే మీ యొక్క సంతానం. సో సంతానానికి సంబంధించి ముఖ్యంగా వారి యొక్క విద్య గురించి, అలాగే వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో చాలా వరకు వీరికి ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏమవుతూ ఉంటుందంటే ఆటంకాలు ఎక్కువగా కలగటము, లేకపోతే పరీక్షలు రాస్తుంటే అందులో ఆశించిన ఫలితాలు రాకపోవడము, అలాగే కొంచెం పిల్లలు మొండి వైఖరి చూపించడం, మాట వినకపోవడం, తర్వాత మనం ఎగ్జామ్స్ కనో ఇంకోటనో ఏదైనా ఎంట్రన్స్ ఫీ అనో ఇలాంటి వాటికి డబ్బులు కడుతూ ఉంటాం. కాబట్టి వీటికి సంబంధించి కొంచెం ఖర్చు అనేది సంతానానికి సంబంధించి కనపడుతూ ఉంటుంది. అలాగే మీ సంతానం పైన కొంత మీరు ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేయడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రయత్నం ఏదైతే మీరు చేస్తున్నారో ఇందులో మాత్రం కొంత మీకు నిరాశ అనేది కనపడుతుంటుంది. అంటే మీ సంతానం పైన మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నా, పెట్టుబడులు పెడుతున్నా అవి మీకు తగిన ఫలితాలు ఇవ్వవు అని చెప్పుకోవచ్చు. సరే, పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు ఫైనాన్స్కి సంబంధించిన వాటితో పాటు ఏవైతే బ్యూటీ ప్రోడక్ట్స్కి సంబంధించిన షేర్స్ ఉంటాయో, లేకపోతే బ్యూటీ ప్రోడక్ట్స్కి సంబంధించి మనకి ఏదైతే మార్కెట్ ఉంటుందో దానికి సంబంధించి కొంతవరకు మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేగాని మనం ప్రతి దానిలోనూ వెళ్ళి పెట్టుబడులు పెట్టుకోవడము, అందులో నష్టపోవడం కాకుండా సెలెక్టివ్గా మార్జిన్స్ చూసుకొని కనుక మీరు చేస్తే తప్పనిసరిగా మీకు కొంత రిజల్ట్ అనేది కనపడుతుంది. అయితే ఇప్పటికిప్పుడు మీకు రిజల్ట్ వచ్చే అవకాశాలు కూడా అంతగా కనిపించటం లేదు. సో దీంతో పాటుగా మనం కనుక చూసుకున్నామనంటే, ఒకటి వృత్తి వ్యాపారాల రీత్యా కొంత మీకు ప్రయాణాలు ఉంటాయని ఇందాకే చెప్పుకున్నాం. అలాగే కొంతవరకు శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు మీరు నూతన వ్యాపారాల కోసం, నూతన ఉద్యోగాల కోసం మీరు కొంతవరకు ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళే అవకాశం అనేది కొంతవరకు కనపడుతోంది. అయితే సక్సెస్ రావడానికి మాత్రం ఇంకా కొంత సమయం పడుతుంది. అలాగే మీరు గనక ఉద్యోగ వ్యాపారాల పరంగా మీరు ఏదైనా ప్లేస్ చేంజ్ చేయాలి అని అనుకుంటున్నా కూడా ఈ విషయంలో కూడా మీకు కొంత సమయం అనేది పట్టబోతోంది. కాబట్టి ప్రధానంగా ఈ వారం అంతా కూడా మీరు ఈ విషయాల మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. అలాగే వీటికి సంబంధించే మార్పులు చేర్పులు చేయడానికి కూడా మీరు కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సో ఇంటికి సంబంధించి, అలాగే ఇంటి కుటుంబ సభ్యుల గురించి, వారి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి, వారి యొక్క సెటిల్మెంట్ గురించి, వారి ఆరోగ్యం గురించి, ఇట్లా వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే మెయిన్గా గమనించాల్సిన విషయం ఏంటంటే, మీ తల్లిదండ్రులకి సంబంధించిన ఆస్తి పాస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీ కుటుంబ సభ్యులతోటి మీరు చర్చించే అవకాశాలు ఎక్కువగా ఉండటం, లేకపోతే మీ సోదర సోదరీమణులతోటి కొంతవరకు డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో ఇది ఎలా ఉండబోతోంది అనంటే, అడ్జస్ట్మెంట్ కనుక చేసుకోకపోతే తప్పనిసరిగా కోర్టు కేసులు లాంటివి అయ్యే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఈ వారం నుంచి కనపడుతున్నాయి అన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాలలో. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారు మాత్రం విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం, దీంతో పాటు స్వామివారికి తులసి మాలని సమర్పించటం. మీరు ఆలయానికి వెళ్ళి విష్ణు సహస్రనామాలు చదివి స్వామివారి దర్శనం తీసుకుంటే మీకు కొంతవరకు ఏ పనులు అయితే ఆగిపోతున్నాయో, ఏ పనులు అయితే అవడం లేదో, ఏ పనులలో మీరు కొంతవరకు ఇబ్బంది పడుతున్నారో ఆ పనులలో మీకు చాలా వరకు మెరుగయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాం. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, కర్కాటక రాశి వారు మాత్రం తప్పనిసరిగా వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. అయితే ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు అని అంటే ఇక్కడ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, ఆల్రెడీ కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు, రెగ్యులర్గా మెడికేషన్ వాడుతున్న వారు ఉంటారు. వారికి ఏమవుతుంటాయంటే ఫ్లక్చువేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఫ్లక్చువేషన్స్ ఉండటం వలన మందులు లాంటివి మార్చే
పరిస్థితులు మీకు కొంతవరకు కనపడుతూ ఉంటాయి. ఇంకా రెండో విషయం ఏంటంటే కొత్తగా కొంచెం ఒక వయసు వచ్చిన తర్వాత కొంచెం పెద్దవారు అవుతున్నారు అనుకున్నప్పుడు వారికి మందులు వాడాల్సిన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ విషయంలో ప్రత్యేకించి వీరికి కొంతవరకు ఇబ్బందికరంగా ఉండబోతోంది. ఇంకో విషయం ఏంటంటే వాహనాలు నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. అలాగే కొంతవరకు కోర్టు కేసులతో పాటు పోలీసులతోటి కూడా కొంత మీరు ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. కొంతవారికి మీరు ఏదో ఒక రకంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాగే భూ సంబంధమైన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా లిటిగేషన్స్, కోర్టు కేసులు, పోలీసులు ఇలాంటివి అన్నమాట. వీటితో పాటే మీరు మీ ప్రయాణం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఈ వారం అంతా ఈ విధంగానే ఉండబోతోంది. అలాగే ఇంకొక విషయం ఏంటి అనంటే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు అలాగే వారి ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు అనేవి కనపడుతున్నాయి. వారికి మాత్రం చాలా మంచి గ్రోత్ అనేది కనపడుతోంది. సో ఆర్థికంగా కొంత మెరుగు అవుతోంది. బట్ దానికి తగినట్టుగానే మీకు అనేక రకాలుగాను అనేక విషయాలు మీకు కనపడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏమిటి అనంటే ఎక్కువగా శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. బట్ డెఫినెట్గా మీ ఖర్చులకి తగినట్టుగా మీకు మనీ మాత్రం అంటే ఆర్థికంగా మీకు కొంతవరకు అనుకూలత ఉంటుంది. అయితే బేసిక్గా లిటిగేషన్లు, కోర్టు కేసులు, పోలీసులు ఇలాంటి వాటి మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయటం అనేది కనపడుతోంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కూడా కొంతవరకు మీరు కనుక ఏదైనా చేంజ్ ఆఫ్ ప్లేస్ కోసం కోరుకుంటూ ఉంటే ఆ విషయంలో మాత్రం మీకు కొంత ప్రతికూలత అనేది ఉంటుందన్నమాట. సో మీరు ఏదైనా ప్లేస్ మారాలి అనుకుంటే అది మీకు కొంచెం అంత అనుకూలంగా ఉండదు. అలాగే దీంతో పాటుగా మెయిన్గా ఉద్యోగానికి సంబంధించి కూడా మీరు ఏమైనా మార్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అంటే ఏంటి మెయిన్గా చేస్తున్న ఉద్యోగంలోనే మీరు ఏదైనా మార్పు కోరుకుంటున్నారు, లేకపోతే ఏదైనా వేరే ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు, లేదా వేరే డివిజన్లోకి మారాలనుకుంటున్నారు, ఆ విషయాలలో కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. సో కొంత ఈ విషయాల్లో పాజిటివిటీ ఉన్న కొన్ని విషయాలు కొంచెం నెగటివ్ రిజల్ట్స్ని ఇస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారు మాత్రం దత్తాత్రేయుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం, దీంతో పాటు గురువారాలు అన్నదానం చేయటం వలన అనేక సమస్యలకి చక్కటి పరిహారం మీకు పరిష్కారం కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఏమవుతుంటుందంటే చాలా వరకు మీకు మార్పు కనపడుతుంది. కుదిరితే ప్రతిరోజు చేసేందుకు ప్రయత్నం చేయండి. బట్ ఓవరాల్గా చూసుకున్నాము అంటే చాలా వరకు ఒక్క గురువారం చేసినా కూడా మీకు మంచి ఫలితం అనేది కనపడుతుంది. బట్ ఎవ్రీడే దత్తాత్రేయుడి యొక్క అష్టోత్తరం మాత్రం ఖచ్చితంగా చదవాలి. ఇంకా మనం సింహరాశి వారి ఫలితాలను చూద్దాం. సింహరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే సరే, సింహరాశి వారికి మాత్రం చాలా విషయాలలో మార్పులు అయితే రావాలి. బట్ ప్రధానంగా ఈ మార్పులు రావడానికి ఇంకా కొద్దిగా సమయం అయితే పడుతూ ఉంటుంది. కాబట్టి మెయిన్గా ఇక్కడ బుధగ్రహం మార్పు అనేదాన్ని మనం కొంతవరకు తీసుకుందాం. ఎందుకంటే బుధుడు ఈ రాశి వారికి కొంతవరకు ఆర్థికంగా కొంత ప్రయోజనాలను ఇచ్చేవాడిగా చెప్తూ ఉంటాం కనుక ఈయన కొంతవరకు ఏ రకంగా వీరికి లాభసాటిగా ఉంటాడు అనే విషయాన్ని చూద్దాం. సో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి లాభసాటిగా ఉండబోతోంది. అలాగే దీంతో పాటుగా ఎవరైతే ప్రభుత్వ రంగాలతోటి పనిచేస్తూ ఉంటారో వారికి కూడా అనుకూలంగా ఉండబోతోంది. అలాగే మంచిగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అసలు ఈ విషయాల్లో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు రావటం ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే ఏమవుతూ ఉంటుందంటే చాలా గ్రహాలు ఇంకా అష్టమంలోనే ఉన్నాయి కనుక కొన్ని విషయాలకి సంబంధించి మీరు ఆశించినంతగా మీకు గ్రోత్ అనేది కనిపిస్తూ ఉండదు. సో ఫైనాన్షియల్ గ్రోత్ అనుకుందాం, లేకపోతే ఉద్యోగానికి సంబంధించి అనుకుందాం, లేదా మీ రిలేషన్షిప్ మీ సిబ్లింగ్స్ తోటి అనుకుందాం. దీంతో పాటుగా ముఖ్యంగా మీ యొక్క హెల్త్ పరంగా తప్పనిసరిగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. అలాగే మీ స్పౌస్ కనుక అంటే మీ జీవిత భాగస్వామి కనుక ఆర్థిక పరమైన విషయాలలో కొన్ని మార్పులు చేర్పులు అంటే వారు కూడా కొంత ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి అన్నమాట. కాబట్టి కొంచెం ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అయితే మెయిన్గా ఇక్కడ మార్పులు వస్తున్న వాటిలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆర్థిక పరమైన విషయాల్లో కొంత మార్పు అనేది కనపడుతూ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వారు కూడా ముఖ్యంగా ఫైనాన్స్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేస్తూ ఉంటే అది కూడా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలి. అంటే యూజువల్గా మ్యూచువల్ ఫండ్స్ లాంటివి పెట్టాలి. అంతే తప్ప వేరేగా మనం షేర్స్ కానీ కొంటాలు, అమ్మకాలు, లేకపోతే ట్రేడింగ్ ఇలాంటివి చేస్తే కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం కనపడుతూ ఉంటుంది. సో ఖర్చులతోటే ఈ వారం మొదలవుతోంది. ఆరోగ్యానికి సంబంధించి కొంతవరకు ఇబ్బందితోటి మొదలవుతోంది. తప్పనిసరిగా వైద్య సంబంధంగా ఖర్చులు ఉండబోతున్నాయి. అలాగే కొంతవరకు టెస్ట్లకి వాటికి వెళ్లాల్సిన పరిస్థితులు, దీంతో పాటుగా కొంత మెడికేషన్ లాంటిది వాడాల్సిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. అలాగే కొంతవరకు వృత్తిపరంగా కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులతోటే ముందుకు వెళ్తున్నారు. సో ప్రధానంగా మీరు ఏదైనా సరే ఒక మనీ లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నా,
లేకపోతే ఒక బల్క్గా ఉండే మనీ మాట్లాడుతున్నాను, ఎప్పటి నుంచో డబ్బులు రావాల్సి ఉంటాయి, అవి ఆగిపోయాయి, లేకపోతే ఎప్పటి నుంచో వస్తాయనుకున్న మనీ చేతికి రాలేదు, లేదా ఎవరైనా ఫ్రెండ్ తీసుకున్నారు వారు ఇవ్వలేదు, ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీకు మూమెంట్ రాబోతున్నాయి. కాబట్టి కొంతవరకు ఇవి మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే తప్పనిసరిగా ఆర్థికంగా కూడా మీకు కొంతవరకు మెరుగయ్యే అవకాశాలు 7వ తారీఖు తర్వాత నుంచి కనపడుతున్నాయి. సో హెల్త్ పరంగా కూడా మీరు కొంత మెరుగవుతారు. అఫ్ కోర్స్ ఇక్కడ కొంత కంటిన్యూషన్ ఆఫ్ మెడికేషన్ కనపడుతోంది. హాస్పిటల్ విజిట్స్ అనేవి తప్పనిసరిగా ఉన్నాయి. రుణాల విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి. చీటికి మాటికి రుణాలు తీసుకునేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే బేసిక్గా ఏంటంటే ఎంతో ఫ్రెండ్లీగా ఉండే మీరు కొంత వరకు క్వైట్ అయిపోతారు, పెద్దగా ఎవరితోటి కమ్యూనికేట్ చేయడానికి ఇష్టపడరు. వారం 7వ తారీఖు తర్వాత నుంచి ఆర్థికంగా కొంత మెరుగయ్యే అవకాశాలు, అలాగే కొంతవరకు బంధుమిత్రుల్ని కూడా కలిసే అవకాశాలు, దీంతో పాటు కొంతవరకు మీకు విందు వినోదాలు లాంటివి కూడా ఉంటూ ఉంటాయి. అయితే ఖర్చులు మాత్రం కొంత ఎక్కువగా ఉంటాయనే చెప్తున్నాను. అలాగే వాటిని మాత్రం అధిగమించేందుకు మీరు ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. అలాగే రుణాలు తీసుకోవటం అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది మీకు. కాబట్టి రుణాల ప్రయత్నం చేస్తున్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. దీంతో పాటు ముఖ్యంగా బ్యాంక్స్ ద్వారా మీరు రుణాలు కనుక ఆశిస్తుంటే ఆ విషయాలలో కూడా మీకు కొంతవరకు మెరుగయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా ముఖ్యంగా సంతానానికి సంబంధించి కనుక మనం చూసుకుంటే సంతానానికి సంబంధించి కూడా ఈ వారం కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. కాబట్టి సంతానానికి బాగుంది. వృత్తి వ్యాపారాలు అయితే ఇందాకే చెప్పుకున్నాము, కొంత వీరికి సమయం పడుతుంది. అయితే చాలా మార్పులు అనేవి లేకపోయినా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో మాత్రం తప్పనిసరిగా వీరికి కొన్ని చిన్న చిన్న మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. సో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా చెప్పుకున్నాం. ఈ హెల్త్ మీద మాత్రం మీరు కంపల్సరీగా ఫోకస్ చేయాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? ఈ రాశి వారు మాత్రం శివాలయానికి వెళ్ళండి. అలాగే శివాలయంలో ప్రతిరోజు కూడా ఆలయంలో 21 ప్రదక్షిణాలు చేయండి. అలాగే స్వామివారికి బిల్వ దళాలని సమర్పిస్తూ ఉండండి. దీంతో పాటు ప్రదోషపు వేళలో కనుక ఈ పని చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి కనపడతాయి. అలాగే ఆవు నెయ్యితో దీపారాధన చేయటం, ఈ పని కనుక మీరు చేసుకుంటూ వస్తే తప్పనిసరిగా ఆర్థికంగా కొంత మెరుగవుతారు. ఆరోగ్యపరంగా కూడా మీరు కుదట పడతారు. అలాగే మీరు అక్కడికే శివాలయానికి వెళ్తున్నారు కనుక బిల్వాష్టకం కానీ, లింగాష్టకం కానీ, రుద్ర కవచం కానీ ఇలాంటివి ఏవి చదివినా కూడా మీకు మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం కన్యారాశి వారి ఫలితాలను చూద్దాం. కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం కొంతవరకు వీరి పరిస్థితుల్లో మార్పు అయితే కనపడుతోంది. బట్ ఈ మార్పులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలలో తప్పనిసరిగా వీరికి మార్పులు కనపడుతున్నాయి. అయితే ఈ మార్పులు కూడా ఏ విధంగా ఉన్నాయి? హఠాత్తుగా చేంజెస్ అనేవి కనపడుతున్నాయి. సో ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు, ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు, ఎప్పటి నుంచో అనుకుంటున్న పనులు, ఇవి మీకు ఒక్కసారిగా కదిలేందుకు అవకాశం అనేది కనపడుతోంది. అలాగే మీ సంతానానికి సంబంధించి కూడా మీరు ఎక్కువ ఫోకస్ చేయబోతున్నారు. కాబట్టి మీ సంతానానికి సంబంధించి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు కొంత ఖర్చులు అనేవి కనపడుతున్నాయి. బట్ ఇది పెద్దగా మీరు ఆలోచించక్కర్లేదు. ఎక్కువ శాతం దాన ధర్మాలు చేయటానికి, ఆలయ దర్శనాలు, అలాగే కొంతవరకు తీర్థయాత్రలు, వీటికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అన్నమాట. కాబట్టి ఇవి తర్వాత మెయిన్గా ఏంటి అని అంటే కొంతవరకు మీరు కూడా మీ యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఆర్థిక పరమైన విషయాల్లో పెద్దగా ఒత్తిడికి గురి కాకపోయినా ఏ పనులైతే ఇంకా అవ్వవు, ఏ పనులైతే ఇక మన చేతిలోంచి తప్పిపోయాయి, సో ఏ పనులైతే ఆగిపోయాయి అనుకుంటారో, ఏ పనులైతే జరగవు అని అనుకుంటారో ఆ పనుల విషయంలో మాత్రం కొంత మూమెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అయితే ఏ ప్రాజెక్ట్స్ అయితే పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఆ పెద్ద ప్రాజెక్ట్స్ ఇంకే ఉంది, వాళ్ళు రేపో వస్తాయి, లేకపోతే ఇంకా మాకు ఇందులో మేము ఎక్కువ కంగారు పడక్కర్లేదు, భయపడక్కర్లేదు అనుకుంటారో అలాంటివి మాత్రం కొంత పోస్ట్పోన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో 2 రకాలుగానే ఉంది. ఏ పని అయితే అవ్వదు అనుకుంటారో ఆ పనులు ముందుకు వెళ్తాయి, ఏ పనులు అయితే అవుతాయి అనుకుంటారో అవి మాత్రం పోస్ట్పోన్ అవుతున్నాయి అన్నమాట. కాబట్టి ఓవరాల్గా చూసుకున్నామంటే ఆర్థికంగా మాత్రం కొంత పురోగతి కనపడుతోంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి అయితే చాలా వరకు అనుకూలంగా ఉందనే చెప్పుకోవచ్చు. అలాగే వారు ఆశించిన విధంగా వారికి చక్కటి పురోగతి అనేది కూడా గోచరిస్తోంది. ఇంకా మనం ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలను పాటించాలో చూద్దాం. ఈ రాశి వారు గనక ఆంజనేయ స్వామి వారి ఆలయంలో చక్కగా ఆకు పూజ చేయిస్తూ, అలాగే స్వామివారి హనుమాన్ చాలీసా కనుక చదువుతూ ఉంటే వీరికి అనేక రకాలుగా మంచి ప్రయోజనాలు అనేవి కనపడుతూ ఉంటాయి. సో ఆంజనేయ స్వామి వారికి వెళ్ళి, ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి వీరు ఆకు పూజ జరిపించాలి. అది కూడా మంగళవారాలు జరిపిస్తే ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. దీంతో పాటు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవాలి. ఇంకా మనం తులారాశి వారి ఫలితాలను చూద్దాం.
తులారాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం ముఖ్యంగా వీరి యొక్క కుటుంబం గురించి, వీరి ఉద్యోగం గురించి, వీరి సంతానం గురించి, ఫైనాన్స్ గురించి వీటి చుట్టూరానే తిరుగుతూ ఉంటారండి. వీరికి ఇంకా వేరే వాటి మీద పెద్దగా ఆలోచన అనేది కనిపించటం లేదు. సో బేసిక్గా వీరి యొక్క కుటుంబము, కుటుంబ శ్రేయస్సు, అలాగే సొంత ఆస్తులు ఏర్పరచుకోవటం, దీంతో పాటు వాహనాలు, సొంత నూతన వస్తు వాహనాలు ఏర్పరచుకోవటం, అలాగే కెరియర్ పరంగా మంచి గ్రోత్ కావాలని కోరుకోవటం, లేకపోతే కొంతవరకు మీకు కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కాంపిటీటర్స్ తోటి మీరు ఇంకా ఎక్కువగా కాంపిటీషన్ పెంచుకోవటం, ఇలాంటివి మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే దీంతో పాటు ఏంటంటే మీరు చేసే ప్రతి పనిని నలుగురు మెచ్చుకోవాలి అనే ఒక కోరిక మీలో చాలా బలంగా ఉంటుంది అనమాట. దానికోసం అని చెప్పి మీరు ఎంత ఎక్స్టెంట్ అయినా వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఆ పనిని గుర్తించినప్పుడు, ఆ పనిని గౌరవించినప్పుడు మీరు అంత డిప్రెస్ కూడా అవుతూ ఉంటారు. కాబట్టి రెండు విరుద్ధంగా ఉంటాయన్నమాట. సో ఒక రకంగా పిచ్చి పిచ్చిగా కష్టపడుతూ ఉంటారు. రిజల్ట్ మీరు ఆశించిన విధంగా లేకపోతే అంత డిప్రెస్ కూడా గురవుతూ ఉంటారు. సో ఏం చేయాలి అంటే ఒక బ్యాలెన్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీ సహోద్యోగులు కూడా మీకు సహాయ సహకారాలు అందించకపోవచ్చు, లేదా మీ సీనియర్స్ మీరు ఆశించినట్టుగా రియాక్ట్ కాకపోవచ్చు పాజిటివ్గా. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు నెగటివ్గా దాన్ని తీసుకొని మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచన చేసి మీరు దాని మీద ఇంకా ఒక డెసిషన్కి మాత్రం రాకూడదు అనమాట. సో హేస్టీ డెసిషన్స్ అంటాం కదా, అలాంటివి తీసుకోకూడదు. తొందరపాటు నిర్ణయాలు, అలాగే తొందరపాటు చర్యలు కూడా చేయకూడదు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అనంటే ఆస్తిపాస్తులకి సంబంధించి మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి కూడా చక్కటి అనుకూలత అనేది కనపడుతోంది. అలాగే దీంతో పాటు ఆర్థికంగా కూడా కొంత మెరుగు అవుతున్నారు. అయితే మీరు కనుక కొత్తగా రుణాల కోసం ప్రయత్నం చేస్తున్నా, అది కూడా ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ నుంచి మీరు రుణాలు తీసుకునేందుకు కొంత ప్రయత్నం అనేది అయితే చేస్తూ ఉంటారు. అలాగే మీ ఫ్రెండ్స్ మీకు సహాయ సహకారాలు కూడా అందిస్తారు. సో సమయానికి ఒక లోన్ లాంటిది తీసుకోవాలి అనుకుంటున్నా, ఆ లోన్ మీకు ఈ వారంలో తప్పకుండా అందేందుకు అవకాశం అనేది కనపడుతోంది. అయితే ఈ రాశి వారు మాత్రం లోన్స్తో పాటు ఆర్థిక పరమైన విషయాలతో పాటు వీరి యొక్క ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా స్ట్రెస్ ఎక్కువ ఉండబోతోంది, స్ట్రెయిన్ ఎక్కువ ఉండబోతోంది. అలాగే మీరు పాత రుణాలకి సంబంధించి ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో వారికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో ఈ విషయాలన్నిట్లోనూ కూడా అంటే ఏంటంటే స్ట్రెస్ ఒక్కటే కాదు, ఇక్కడ బేసిక్గా ప్రతి విషయానికి సంబంధించి మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఏ విషయం తీసుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలే అనుకుందాం, వారికి స్కూల్లో ఉందనుకుందాం, స్కూల్లో ఏదో ఒక రీజన్కి మీరు స్కూల్కి వెళ్ళటమో, లేకపోతే వాళ్ళకి సమాధానం అంటే వాళ్ళ టీచర్స్కో వాళ్ళ ప్రిన్సిపల్కో ఒక సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాగే మీ ఫ్రెండ్స్ దగ్గర లోన్స్ తీసుకుంటే వాళ్ళకు ఒక సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఒక రీజన్, ఒక కాస్ట్ చెప్పాల్సి ఉంటుంది. ఇలాగ ఏదో ఒకటి మాత్రం వీరికి కనపడుతూ ఉంటుంది అనమాట. అలాగే ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారు మాత్రం శ్రీ రామరక్షా స్తోత్రం చదువుతూ ఉండండి. రామరక్షా స్తోత్రం చదువుతూ ఉండటం, అలాగే దీంతో పాటు వీరు గనక కొంతవరకు చూడండి, అప్పుడప్పుడు మన ఇంట్లో అనేక రకాల సామాన్ అంతా పెట్టేసి ఉంచుతాం. సో ఏమవుతూ ఉంటుందంటే అది క్లటర్ లాగా ఫామ్ అయిపోయి ఉంటుంది. అన్నీ ఒక రూమ్లో పడేస్తాం, లేకపోతే ఎక్కడో అక్కడ రేపో మాపో తీసేద్దాంలే అనుకుంటాం. సో ఇలాంటి ఇనుప సామాను, ఇనుముకి సంబంధించిన సామాను ఏదైతే ఉంటుందో దాన్ని మీరు డిస్పోజ్ చేసేయండి. దాన్ని మీరు అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతోటి ఏదైనా ఎవరికైనా అవసరానికి వాటిని పనిచేయండి. సో దాన ధర్మాలు చేయండి అంటాం కదా, అలా చేయండి. దీని వలన మీకు ఇప్పుడు ఎక్కడైతే పనులు మీరు కోరుకున్నట్టుగా అవ్వడం లేదో ఆ పనులు మీకు ఖచ్చితంగా పూర్తవుతాయి అన్నమాట. ఇంకా మనం వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఈ రాశి వారు మాత్రం తప్పనిసరిగా వీరి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి, అలాగే తల్లిదండ్రులతోటి వీరు సమయం ఖచ్చితంగా గడపాల్సిందే. దీంతో పాటుగా ఆర్థిక పరమైన విషయాలలో వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. అలాగే మీరు గనక ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంతవరకు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో కూడా ఈ వారం మీకు చాలా వరకు సానుకూలంగా ఉండబోతోంది. ఇంకొక విషయం ఏమిటంటే ఎప్పుడైతే బుధుడు కూడా మారతాడో ఆయన చాలా వరకు కూడా కొత్త ఇంటర్వ్యూస్, అలాగే వీటితో పాటుగా కొంతవరకు మీకు వీసా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, పాస్పోర్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా వాటికి సంబంధించి కూడా మీకు బెనిఫిషియల్గా మారబోతున్నాడు. సో కొంతవరకు పాజిటివ్గా ఉండబోతోంది.
అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులకి మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతోంది. అలాగే దీంతో పాటు మీరు గనక ఏమైనా ప్రమోషన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, లేకపోతే ఫైనాన్షియల్ గెయిన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, అలాగే ఇంక్రిమెంట్స్ లాంటివి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, ఆ విషయాలలో కూడా మీకు చక్కటి అనుకూలత అనేది కనపడుతోంది. సో ఈ వారం మొదలవటమే ఈ విషయాలతోటి మొదలవుతోంది. అలాగే దీంతో పాటు మీ జీవిత భాగస్వామికి సంబంధించి, మీ సంతానానికి సంబంధించి, వారి ఆరోగ్యం గురించి, అలాగే వారి యొక్క ఆస్తిపాస్తుల గురించి, వారి ఉద్యోగ వ్యాపారాల గురించి తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించాలి. సో మీ సంతానంతో మనస్పర్ధలు రావటం, లేదా సంతానానికి అనారోగ్యం ఉండటం, లేదా సంతానానికి సంబంధించి మీరు చెప్పే మాటలు వారికి నచ్చకపోవటం, వారితోటి ఎక్కడైనా మిస్కమ్యూనికేషన్ లాంటిది రావటం, లేదా వారికి మీరు ఆర్థికంగా ఏదైనా కొంచెం సపోర్ట్ చేయటం, ఇలాంటివి కనపడుతుంటాయి. రెండో విషయం ఏంటంటే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా కొంతవరకు ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. సో కొంత సర్జరీస్ లాంటివి అవటం, లేకపోతే కొంచెం వారికి కన్సీవింగ్ ప్రాబ్లమ్స్ ఉండటం, లేదా మెడికల్గా వారు కొంత ట్రీట్మెంట్ లాంటిది తీసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. సో వీటన్నిటితో పాటుగా ఇంకా ప్రధానంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే మెయిన్గా నెమ్మదిగా గ్రోత్ అనేది మాత్రం ఖచ్చితంగా కనపడుతోంది. అలాగే ఇందాక చెప్పినట్టుగా స్థిరాస్తి వ్యవహారాలతో పాటు, తల్లిదండ్రులతో పాటు ఉద్యోగ వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది కనపడుతుంది. సో ఒక రకంగా చెప్పాలంటే వృశ్చిక రాశి వారికి అనేక విషయాలలో చాలా వరకు బాగుందనే చెప్పొచ్చు. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు వీరికి అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. మరి వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? బేసిక్గా ఏంటంటే ఎలాంటి పనులు చేస్తున్నా కూడా వాటికి సంబంధించి మీకు చాలా మంచి రిజల్ట్స్ రాబోతున్నాయి. మీరు ఏ పని తలపెట్టినా దానికి సంబంధించి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి కనుక ఈ విషయాల్లో మీరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. సరే, ఇంకా మెయిన్గా మీరేం చేయాలి అని అంటే కుజుడికి సంబంధించిన కవచ స్తోత్రం అని ఉంటుంది, అది చదవండి చాలు. అలాగే కొంత కందులు 1.5 కిలో మీరు దానం ఇవ్వండి. దీంతో పాటు పక్షులకి ఆహారము, నీళ్లు ఇవి పెడుతూ ఉండండి. ఇంకా మంచి ఫలితాలు కనపడతాయి. అలాగే అనుకున్న విధంగా పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఇంకా మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. ధనురాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే సరే, ధనురాశి వారికి మాత్రం ముఖ్యంగా వీరు ఆస్తులకి సంబంధించి, అలాగే ఎక్కువ శాతం నూతన వస్తు వాహనాలు, అలాగే సొంత ఇండ్లు, ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులని కలిసేందుకు కూడా వీరు కొంత ప్రయత్నం అనేది చేస్తుంటారు. అయితే మెయిన్గా వీరి ఆలోచన అంతా కూడా దేని మీద ఉంది అంటే వీరి యొక్క సంతానం మీద ఉంది. సో సంతానము, పెట్టుబడులు వీటి మీద ఎక్కువగా ఆలోచన ఉంది. అలాగే డెఫినెట్గా మనీ గురించి కూడా ఆలోచన అనేది చేస్తున్నారు. సరే, సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి యొక్క హెల్త్, వీటి గురించి మీరు ఎక్కువగా శ్రద్ధ అనేది పెట్టాలి. దీంతో పాటు సరే కొంతవరకు సెలవులు ఉన్నా సరే సంతానం ఒక ఆరోగ్యం గురించి మాత్రం కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా రెండో విషయం ఏంటనంటే మీ యొక్క కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు కోసం మీరు ఎంత పాటుపడుతున్నా దానిని ఎవరూ కూడా గుర్తించరు. కాబట్టి ఎక్కడో అక్కడ దేని గురించో ఒక దాని గురించి ఏదో ఒక విషయంలో మీకు కొంత గొడవలు పడే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. సో దీనివల్ల ఏమవుతుంటుంది, ఎంతో కష్టపడుతున్నాం, ఎంతో శ్రమ పడుతున్నాం, ఎవరు మమ్మల్ని గుర్తించట్లేదు అనే ఒక భావన ఎక్కువగా కలిగినప్పుడు కొంచెం నార్మల్గా డిప్రెషన్స్ లాంటివి వస్తూ ఉంటాయి. మనం ఎవరికి అక్కర్లేదు ఇలాంటివి అంటూ ఉంటాం కదా, ఇలాంటివి అనమాట. సో కొంచెం నెమ్మదిగా ఉండండి, వీటిని చాలా ఎక్కువగా తీసుకోవద్దు, మనసుకు తీసుకోవద్దు. ఇది ఒక పాసింగ్ క్లౌడ్ అనమాట, ఇది తొందరగా క్లియర్ అయిపోతుంది. దీంతో పాటుగా బేసిక్గా ఏంటి అని అంటే ఈ వారం అంతా కూడా బాగుంది. సో ఉద్యోగ వ్యాపారాల రీత్యా బాగుంది, ఆర్థికంగా బాగుంది, ఇంక్రిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే బాగుంది, ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే బాగుంది. అలాగే మీరు మంచిగా ఫంక్షన్స్ లాంటివి ఇంట్లో చేసే అవకాశాలు ఉన్నాయి, బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఉన్నాయి, అలాగే మంచిగా ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక ఈ రాశి వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే ఈ రాశి వారు మాత్రం నూతన స్నేహితుల వలన ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. కాబట్టి నూతన స్నేహితుల వలన ఇబ్బందులకి గురవటం, వారికి ఏదైనా సరే మీరు సహాయ సహకారాలు అందిస్తే వారి వలన కొంత మీకు అవమానాలు లాంటివి రావటం, లేదా నష్టం జరిగే అవకాశాలు ఉండటం, అలాగే వర్క్ ప్లేస్లో కనుక మీకు కొంత ఇట్లాంటి పరిచయాలు అయితే తప్పనిసరిగా మీకు మీ మీద కొంత కంప్లైంట్స్ లాంటివి వెళ్ళే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. సో హెల్త్ పరంగా బేసిక్గా చెప్పే విషయం ఏంటంటే ముందర నుంచి ఏదైనా చిన్న చితగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి సంబంధించి మాత్రం జాగ్రత్తలు వహించండి. అదర్వైజ్ ఇక్కడ ఈ రాశి వారు పెద్దగా ఇబ్బంది పడే అవకాశాలు ఏవి కూడా కనిపించటం లేదు. ఇంకా విద్యార్థులు ఎవరైనా సరే పరీక్షలకి వాటికి వెళ్తూ ఉంటే కొంతవరకు వీరికి ప్రిపరేషన్ పరంగా
కొంత అనుకూలంగా ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. బేసిక్గా ఏంటంటే ఉద్యోగ పరంగా అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి పరంగా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే కనపడుతున్నాయి గనక, అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా కొన్ని మార్పులు చేర్పులు కనపడుతున్నాయి గనక ఈ విషయాలలో పాజిటివ్గా ఉంటుందనే చెప్పుకుంటున్నాం. సరే, ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని చేయాలి? ఈ రాశి వారు గనక వీరు ఏంటంటేనండి ఇష్టదేవతారాధన చేస్తూ ఉండటం, అలాగే కొంతవరకు దాన ధర్మాలు చేస్తూ ఉండటం. మీకు ఏది కుదిరితే అది చేయండి. ముఖ్యంగా మనకి సమ్మర్ సీజన్లో చెప్పే విషయం ఏంటంటే గొడుగులు దానం ఇవ్వండి, చెప్పులు దానం ఇవ్వండి అంటారు. కాబట్టి గొడుగులు, చెప్పులు, లేకపోతే మంచినీరు ఇవ్వటము, లేదా ఎవరికైనా ఆహారం పెట్టడము, ఇలాంటివి ఏవి చేసినా కూడా మీకు చాలా మంచి ఫలితాలు చాలా తొందరగా రాబోతుంటాయి. కాబట్టి ఈ రకమైన పరిహారాలు చేస్తూ మీరు మీ ఇష్టదైవాన్ని గనక ప్రార్థిస్తూ ఉంటే తప్పనిసరిగా మీ లైఫ్ ఇంకా ఈజీగా ఇంకా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మనం మకర రాశి వారి ఫలితాలను చూద్దాం. మకర రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే మెయిన్గా వివాహం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం అంతా కూడా కొంత అనుకూలంగా ఉండబోతోంది. అలాగే వ్యాపారంలో ఉన్న వారికి బాగుండబోతోంది. దీంతో పాటుగా మీరు గనక భాగస్వామ్యంలోకి వెళ్ళాలనుకుంటున్నా, లేకపోతే నూతన వ్యాపారాలు లాంటివి మొదలు పెట్టాలన్నా ఆ విషయాలలో కూడా మీకు మంచి అనుకూలత అనేది కనపడుతుంది. సో కొంతవరకు ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేసేందుకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది ఏమవుతోంది అని అంటే కొంత ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేసినా మీరు ఏ పనులైతే తొందరగా పూర్తి కావాలనుకుంటారో ఆ పనులన్నీ కూడా డిలే అవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి డిలే అయ్యే ఫ్యాక్టర్ అనేది ఎక్కువ కనపడుతుంది. సరే, డిలే ఏ విషయాల్లో అవుతుంది? వృత్తిపరంగా, వ్యాపార పరంగా అని అనుకున్నాం. అలాగే మీ వివాహానికి సంబంధించి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారనుకున్నాం. ఆ విషయాల్లో కొంతవరకు మీకు డిలే అవుతుంటుంది. దీంతో పాటు మీకు ఫైనాన్షియల్గా కూడా కొంత డిలే అనేది కనపడుతూ ఉంటుంది. సో ఫైనాన్షియల్గా డిలే అంటే ఏంటి అని అంటే ఎవరికైనా సరే మీరు డబ్బుల సహాయం చేస్తున్నా, ఆర్థికంగా వారికి హెల్ప్ చేస్తుంటే వారు గనక మీకు మళ్ళీ తిరిగి ఇస్తాము అని అంటే ఆ విషయంలో మీకు కొంత డిలే కనపడుతుంది. అలాగే మీరు ఏమైనా ఇంక్రిమెంట్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఆ విషయంలో డిలే కనపడుతుంది. మీరు ఏమైనా ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఆ విషయంలో డిలే కనపడుతుంది. దీంతో పాటు మీరు ఏదైనా ఇల్లు మారాలనుకుంటున్నా, కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నా, లేకపోతే నూతన వస్తు వాహనాల గురించి ఏదైనా ప్రయత్నం చేస్తున్నా ఆ విషయాలలో కూడా మీకు డిలే కనపడుతుంది. దీంతో పాటు తప్పనిసరిగా తల్లిదండ్రుల ఒక ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. వీటన్నిటితో పాటు ఏవైనా సరే కోర్టు విషయాలు ఉంటే అవి కూడా డిలే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డిలే ఫ్యాక్టర్ అనేది ఈ వారం అంతా ఉంటుంది మకర రాశి వారికి. ఏ పని తలబెట్టినా డిలే. కాబట్టి ఆ డిలే అనేది ఉంటుంది కనుక ఎక్కువగా ఫాస్ట్గా రిజల్ట్స్ అనే వాటిని ఎక్స్పెక్ట్ చేయకండి. నెమ్మదిగా చేయండి, నెమ్మదిగా ఫలితాలు వస్తాయి. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. అలాగే దీంతో పాటు సంతానానికి సంబంధించి కూడా కొంతవరకు వారి యొక్క సెటిల్మెంట్ గురించి, అలాగే వారి యొక్క ఎడ్యుకేషన్ గురించి, దీంతో పాటుగా వారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి, వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ పెట్టుబడుల విషయంలో ఏంటి అంటే పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించడం లేదు. సో మీరు ఏంటి ఎక్స్ట్రాగా ఎక్కడ పెట్టుబడులు పెట్టడానికి అంత ఉత్సాహం అనేదాన్ని చూపించరు. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? ఈ రాశి వారు మాత్రం విశ్వనాథాష్టకం చదవటం, అలాగే స్వామివారి దర్శనం, అలాగే దీంతో పాటు వీరేం చేయాలి అని అంటే కాకులకి బెల్లము అలాగే అన్నము కలిపిన ఆహారం పెడుతూ ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే పనులు ఏవైతే స్లో అయిపోయాయో, ఏ పనన్నా తీసుకోండి, ఏ పనులు అయితే స్లో అయ్యాయో అవి ఫాస్ట్గా మూమెంట్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో ఏం చేయాలి? విశ్వనాథాష్టకం చదవాలి, అలాగే కాకులకి బెల్లంతో కలిపిన అన్నం పెడుతూ ఉండాలి. కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. కుంభరాశి వారికి కూడా కొన్ని విషయాలలో ఈ వారం ఆశించిన విధంగా ఫలితాలు అనేవి కనిపించటం లేదు. సో ముఖ్యంగా ఈ రాశి వారు ఆర్థిక పరమైన విషయాలు, అలాగే వీరి ఆరోగ్యానికి సంబంధించి, దీంతో పాటు వీరి వృత్తి వ్యాపారాలకు సంబంధించి కొంత నిరాశ పడే అవకాశాలు అనేవి ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే కొంత మీకు ట్రాన్స్ఫర్స్ లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా పెద్దగా మీకు పాజిటివ్గా ఉండవన్నమాట. సో మీరు ఆశించిన విధంగా ఉండవు అని అందుకే చెప్పడం జరిగింది. దీంతో పాటు కొంతవరకు శత్రువులు ఎక్కువగా ఉండబోతున్నారు. అంతర్గత శత్రువులు అంటాం కదా, అలాగనమాట. అంటే మీకు తెలిసిన వాళ్ళే మీ చుట్టూరానే తిరుగుతూ మీ గురించి ఇన్ఫర్మేషన్ నలుగురికి చెడుగా చెప్తూ ఉంటారు. అలాగే ఇంకొంతవరకు ఏమవుతూ ఉంటుందంటే కోర్టు కేసులు లాంటివి కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో బేసిక్గా ఇక్కడ ఈ వారం 3 విషయాల మీదే ఫోకస్ ఉంది. ఒకటి ప్రాపర్టీ విషయాలు, అలాగే కోర్టు కేసులు. రెండోది ఏంటంటే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఇందాకే చెప్పుకున్నాం, స్థాన చలనం లాంటిది ఉంటుంది, బదిలీలు లాంటివి ఉంటున్నాయి. బట్ నాట్
మీరు కోరుకున్న విధంగా మీరు ఏ ప్లేస్కి అయితే కావాలని కోరుకుంటున్నారో ఆ ప్లేస్లో ఉండకపోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏమిటి అని అంటే కొంతవరకు ఆర్థిక పరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కాబోతున్నారు. సో లోన్ లాంటిది తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆస్తి విషయాలలో కూడా స్థిరాస్తికి సంబంధించిన విషయాలలో కొంతవరకు మీ యొక్క పెద్దలతోటి అలాగే దాంతో పాటుగా మీ యొక్క సోదర సోదరీమణులతోటి తప్పనిసరిగా మీరు ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతుంటాయి. సో ఈ విషయాలన్నీ కూడా కొంతవరకు రాబోతున్నాయి. అలాగే దీంతో పాటు ఆరోగ్యం అనేది ప్రధానంగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలి. సరే, మెయిన్గా మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి ఆర్థిక స్థితిగతులు అలాగే వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త అవసరం. దీంతో పాటు మీకు కొంతవరకు మీ జీవిత భాగస్వామితోటి వాదోపవాదాలు ఉండటం కానీ గొడవలు పడేందుకు అవకాశం కూడా గోచరిస్తోంది. కాబట్టి కొంత ఈ విషయాలలో కూడా జాగ్రత్త అవసరం అనే చెప్పుకుంటున్నాం. అందుకనే ఈ వారం అంతా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే పనులు అవుతూ ఉంటాయి, అవ్వనివ్వండి. దీంతో పాటు ఏంటంటే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా ఆశించినంత ఫాస్ట్గా పనులు ముందుకెళ్ళవన్నమాట. పనులు స్లోగా అవుతూ ఉంటాయి. ఈ స్లోగా అయ్యే పనులు అలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో వీటిలో కొంచెం మార్పు రావడానికి మీకు టైం పడుతుంది. మరి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మెయిన్గా మీరు ఏదైనా డైటింగ్ చేయటం, లేకపోతే ఏదైనా ఆహార నియమాలు పాటించడం, ఎక్సర్సైజ్ చేయటం, లేకపోతే చూడండి ఒక్కొక్కసారి మనం అనేక పనులు చేస్తూ ఉంటాం. చేంజ్ ఒక మన 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 లైఫ్ స్టైల్లో ఒక చేంజ్ తీసుకురావాలి అనుకుంటాం. అలాంటి వాటి కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సరే, ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? ఈ రాశి వారికి కూడా పనులన్నీ నెమ్మదిగా పూర్తవుతున్నాయని చెప్పుకున్నాం. ఆంజనేయ స్వామి వారి దండకం చదువుతూ ఉండండి, స్వామివారి దర్శనం చేసుకోండి. అలాగే స్వామివారికి సంబంధించిన ఒక చిన్న లాకెట్ని బ్లాక్ థ్రెడ్లో కానీ రెడ్ థ్రెడ్లో కానీ మీరు మీ మెడలో వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అద్భుతంగా ఉంటుందండి. ఆల్మోస్ట్ ఒక 2.5 years మీరు ఎలాంటి పరిస్థితులు వచ్చినా స్వామివారి యొక్క అనుగ్రహంతో చక్కగా మీరు వాటిని దాటేయగలరు. ఇంకా మనం మీనరాశి వారి ఫలితాలను చూద్దాం. మీనరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే మీనరాశి వారు ఎక్కువ శాతం వారి సంతానంతో సమయం గడుపుతారు. లేదా మీ విదేశాలకు వెళ్ళిన మీ సంతానం మీ దగ్గరకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మీ సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తుంటే ఆ విషయంలో కూడా కొంత అనుకూలత అనేది ఉంటుంది. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు మీరు జాగ్రత్తగా ఉంటారు. అయితే ఖర్చులు మాత్రం విపరీతంగా ఉండబోతున్నాయి. కాబట్టి వీటి గురించి కొంత మీరు ఆలోచన అయితే తప్పనిసరిగా చేయాలి. ఇంకా రెండో విషయం ఏమిటి అని అంటే మీ జీవిత భాగస్వామికి సంబంధించి మాత్రం అద్భుతంగా ఉండబోతుంది. అయితే మీరు ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు కొంత స్థాన చలనం కోసం, బదిలీల కోసం, ఉద్యోగంలో మార్పుల కోసం కొంత ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపాలి అనే ఒక ఆలోచన కూడా మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. సో ప్రధానంగా వీటి మీద ఎక్కువగా ఉంది. అయితే మీరు బేసిక్గా మీ యొక్క ఆస్తులకి సంబంధించి అలాగే మీ సోదర సోదరీమణులతోటి తప్పనిసరిగా ఈ వారం మీకు కొంత వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కొంత మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు మీరు కూర్చొని ఎంత సాల్వ్ చేసుకుందాం అనుకున్నా ఆ వాటికి సంబంధించి మీకు ఎక్కడా కూడా సొల్యూషన్ అనేది కనపడదు. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే ఆర్థికంగా ఎంత మీరు ఈ పని అయిపోతే నాకు మెరుగవుతుంది అని అనుకుంటారో ఆ పనులు కావడానికి తప్పనిసరిగా సమయం అనేది పడుతుందని గ్రహించాలి. సో బుధుడు మారుతున్నాడు. బుధుడు మారినా కూడా దీన్ని చాలా పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్ళడానికి కనిపించడం లేదు. కుటుంబ సభ్యులతోటి మాత్రం కొంత మీరు సమయం గడపడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారని మాత్రం తప్పనిసరిగా చెప్పుకోవచ్చు. సరే, ఇంకా ఈ రాశివారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశివారు మాత్రం కాలభైరవ అష్టకాన్ని చదవండి, వినండి, స్వామివారి దర్శనం చేసుకోండి. అలాగే నల్లటి వస్తువులని దానం ఇచ్చేందుకు ప్రయత్నం చేయండి శనివారం రోజున. అలాగే శనివారం రోజున ఉప్పు దీపం పెట్టడం వలన కూడా అనేక విషయాలలో మార్పులు అనేవి మీకు కనపడతాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.